నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కొడాలి నాని చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్లో చాలా మాట్లాడారు. అందులో ఒకటి ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడితే, ఇంకోటి ఫర్నిచర్ గురించి మాట్లాడారు. అసలు ఏంటి సార్, ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అదే ధోరణి పాటిస్తున్నారు కొడాలి నాని అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అదే నేను చూశాను ఇంతకుముందే. మారలే అని అంటారు కదా చాలా సినిమాల్లో, అట్లాగే ఉంది. అంటే మరి ఆయన ధైర్యం ఏంటో, ఆయన మాట తీరేంటో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఋషికొండ దానికి అందరూ న్యూస్లో ఏమని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని చెప్పలేదుగా. అది ఆయన చూసాడా కనీసం ఒకసారి న్యూస్? అంటే ఎవరో పక్క నుంచి చెప్తే బాబు సార్ వీళ్ళు మాట్లాడారంటే మాట్లాడేశాడా? ఆయన ఏం చెప్పాడు, న్యూస్లు నేషనల్ మీడియా కూడా, అన్నబ్ గోస్వామి లాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సొమ్మిని ఈ విధంగా దుర్వినియోగం చేసి ప్యాలెస్ కట్టాడు. ఆయన ఉందామనుకుని కట్టాడా, లేదా గవర్నమెంట్ హైర్ అఫీషియల్ ఇచ్చి వచ్చినప్పుడు ఉండడానికని కట్టాడా, లేదా ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవడానికి కట్టాడా అని అన్నట్టుగానే నేషనల్ ఛానల్స్తో పాటు లోకల్ ఛానల్స్ వరకు అన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి తప్ప ఆయన ఇదని ఎవరు చెప్పలేదు కదా. మరి ఈ వితండవాదం ఏంటి? ఇందుకు కాదు జనాలు ఆవేశపడింది, ఇందుకు కాదు జనాలు కోడిగుడ్లు ఉల్లిపాయలు ఇసిరింది. మరి ఎట్లా ఆయన ఎలా ఇంకా అంటే ఎక్కడైతే ఎందుకులే అమ్మాయిలు అంత కంపు చేస్తారా, మన పార్టీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం, మనకు కూడా జెండా పట్టుకుని మోసిన వ్యక్తికి కూడా మనకి కనీసం లబ్ధి దొరకలేదు, సెటిల్ అవుదామంటే ఏం అవకాశాలు రాలేదు అని నిరాశలో ఉన్న కార్యకర్తలు మరలా లాగడానికి, మరలా ఒరే బాబు మేము వెనక మేము ఉన్నామని చెప్పడానికి ఈ మధ్యలో ఈ స్టేట్మెంట్లు ఏమో అని అనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా సజ్జల గారు లాంటి వ్యక్తులు ఏమని మాట్లాడారంటే, ఎవరయ్యా సర్వే మాకు రెండేని ఎందుకు, మీరే మొత్తం తీసుకోండి, మాకు రెండెందుకు ఇస్తారు ఎంపీగా అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడారు. మేమే వస్తాము అన్నట్టు. అంటే ఎందుకు, కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్ల కోసం. అది కూడా మాట్లాడదు, కౌంటింగ్ ఏజెంట్ ఎవడు రాడు కదా, ఎవడు ఉంటాయి కదా. మేబీ అలా మాట్లాడారేమో అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు మళ్ళీ అన్నగారు ఓదార్పు యాత్ర ఏదో స్టార్ట్ చేస్తామంటున్నారు కదా. ఓదార్పు యాత్రకి కనీసం జన సమీకరణ చెయ్యాలి కదా. అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా ఊరికి ఇలా అభివాదం చేసుకుంటే వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురైనా ఉండాలి కదా, 100 మంది లేకపోయినా. సో అటువంటి కోసం మరలా మెల్లమెల్లగా వీళ్ళు వచ్చి వాళ్ళు మనలాగా వీళ్ళు ఇంకో ధైర్యం ఏంటంటే, మనలాగా వాళ్ళు కక్ష సాధింపు ఏం చేయలేబ్బా. ఎందుకంటే ఒకళ్ళు చేసిన కక్ష మన మీద మనం ఎన్ని చేస్తే కక్ష సాధింపు మన మీద డైవర్ట్ చేసి వచ్చు అనే కాన్సెప్ట్ ఉన్నట్టున్నారు వీళ్ళు. అందుకే మళ్ళీ అలా మాట్లాడుతున్నారు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి సొంతిల్లా అది అన్నట్టు. సొంతిల్లని ఎవరన్నారబ్బా, అర్థం కాలేదా తెలుగు? ఇప్పుడు నేషనల్ మీడియా, ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి, మీరు తెలుగు రాకపోతే మీరంతా ఇంగ్లీష్ మీడియం కదా చిన్నప్పటి నుంచి. ఈ నేషనల్ ఛానల్స్ చూడండి, చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. అది అక్కడ చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అని చెప్పలే, జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా నాకించేశారు అన్నట్టు చెప్పారు. మరి దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, దానికి ఎలా చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీ నాయకుడు అంటే ఈ మాత్రం స్థాయిలో ఉండాలి. ఒక సామాన్యుడి ఇంట్లో చైర్ ఉంటే ఎంత ఉంటుందో అక్కడ ఇవి చైర్ అనేది ఈ మాత్రం కాస్ట్ ఉంటుంది. ఇవాళ రేపు ఫర్నిచర్ పెరిగిపోయి దాన్ని కూడా బోతలు చూపిస్తాను చెప్తే ఎలాగుంది? మరి అది అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాజెక్ట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసి అంత సీన్ లేదు మళ్ళీ. కాబట్టి ఇలా మాట్లాడాలి. ఇంకోటి ఏది మాట్లాడారు అంటున్నారు, అండ్ ఫర్నిచర్ గురించి, అంటే ఫర్నిచర్ దొంగ జగన్ అని చెప్పేసి మధ్య వార్తలు వచ్చాయి కదా, దాని గురించి. అంటే తనకు డబ్బులు మేము పే చేస్తాం, ఎంతనో చెప్పండి, అది ముష్టి ఫర్నిచర్ అని చెప్పేసి. మరి ముష్టి అయితే వదిలేయచ్చు కదండి. మరి ఇది కోడెల శివప్రసాద్ గారికి కూడా ఎలా టార్చర్ పెట్టారమ్మా, ఫర్నిచర్ దొంగ అని అదని. ఆఖరికి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుకుంటా. మరి అటువంటి టైగర్ ఆయన ఇది. మీరు నర్సరావుపేట పరిసర ప్రాంతాలకు వెళ్తే ఒకసారి నేను ఏదో ఆఫీస్ పని మీద వెళ్తే ఊరికే వెళ్ళి చూడడానికి వెళ్తే టీడీపీ ఆఫీస్ పక్కనే ఒక హాస్పిటల్ ఉంది. అది ఆయన కట్టించింది, డాక్టర్ కదా బేసిక్గా. ఆయన లేకపోయినా ఎవరో డ్యూటీ డాక్టర్ని పెట్టి ఫ్రీగా పేదలకి, మరీ సర్జరీలు లాంటివి అయితే కొంత వాళ్ళకి హెల్ప్ చేసి ఎక్కడ సజెస్ట్ చేయడం అది చేస్తున్నారు డిస్కౌంట్ మీద. మామూలు రెగ్యులర్ ఉంటే ఓపీ ఉంటుంది కదా, అవి ఫ్రీగా అన్ని మెడిసిన్స్ ఇవ్వడం, ఇంజక్షన్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. చూశాను ఒకసారి వెళ్ళి. మ్యాక్సిమం అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమంలో కూడా పెట్టేవారట స్టాఫ్కి, వాళ్ళకి ఫ్రీగా. మరి అంత పేరు ప్రఖ్యాతులు ఉండి కోడెల శివప్రసాద్ అంటే టైగర్ అని ఒక పక్క బొమ్మ, ఆయన టైగర్ బొమ్మ పెట్టి ఆయనది ఒక పక్క ఇట్లా ఉంటుంది అనమాట, కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఫోటో. అట్లాంటి ఆయన సూసైడ్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు?
ఎంతమంది ఉసూరుమన్నారు, ఎంతమంది ఏడ్చారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఎప్పుడు గంభీరంగా ఉండే మనిషి ఏడ్చుకున్నాడు కదమ్మా వెక్కి వెక్కి. ఈ దేనికోసం ఇట్లాంటి వ్యాఖ్యల వల్లే కదా. మరలా మరి రండ్రా ఓ టీడీపీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు వీడియోలు చేసి కూడా పెట్టారు కదా, కోడిగుడ్లు ఇస్తే బయటికి రారా ఇప్పుడు దమ్ము ఉంటాడు. మరి అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చి అంటే ఊరుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నమా, లేదంటే మనం చేసాం కానీ వాళ్ళు అలా చేయరు, చేస్తే కక్ష సాధింపని చెప్పి తోసేయచ్చు అని చెప్పి ప్లానా? కాకపోతే జనాల్లో ఉన్నాం మేము, మరి ఎట్లా మాట్లాడతారు? రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి ఛాన్స్ లేదు, ఎలా చేయడవుడు, బయట ఏదో మాట్లాడాలి. ఆ మాత్రమేనా అబ్బా ఎంత జరిగినా గవర్నమెంట్ వచ్చినా ఎంత డేరింగ్గా మాట్లాడుతున్నాడో అనుకోవాలిగా. అనుకున్నప్పుడు కనీసం ఒక 2-3 కార్యకర్తలకైనా కొంచెం ఊతం ఇచ్చినట్టు అవుతుంది కదా. అదే వాళ్ళ ప్రయత్నంలాగా అనిపిస్తుంది తప్ప. మళ్ళీ ఇంకా చూసారా దీంట్లో కూడా ఆడు ఈడే, చంద్రబాబు నాయుడు గారు లేదు, ఏది లేదు, ఆడే ఈడే. ఆడేటి ఇలాగ అంటున్నాడు, వాడి 3000 పెన్షన్ల గురించి ఏదో మాట్లాడాడు ఆయన సూపర్ 6 గురించి కూడా మాట్లాడారు. వీటి గురించి మాట్లాడండి రా బాబు అంటే గివ్వెన్ ఎందుకు మాట్లాడుతున్నారు అని. ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్నారనుకున్నాం. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏ ప్రభుత్వం ఏది చేసినా దాంట్లో ఏదో ఒక మచ్చ వెతకడం, అది చేస్తే అది ప్రతిపక్ష పార్టీల పని, ప్రత్యర్థుల పని. ఎందుకంటే వీళ్ళని చూసేనే వాళ్ళు కరెక్ట్గా సెటరేట్ చేస్తారనేది ప్రజల నమ్మకం. కొద్దిగా ఉండాలి ప్రతిపక్షం అనేది. అసలుకే లేదు. పోయి వీళ్ళకి ఏమైనా మాట్లాడడం చేత అవుద్దా, వాళ్ళకి ప్రశ్నించడానికి వీళ్ళకి మాట్లాడడం చేత అవుద్దు, నోరిప్పితే బూతులే తప్ప రాజకీయ పరంగా లౌక్యంగా మాట్లాడడం అసలు చేత కాదు. నాయకుడికే చేత కన్నా వీళ్ళకేం చేతక అవుద్ది, చేతనవదు. ఇంకా సూపర్ 6 గురించి ఎన్ని రోజులు అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి కదా. నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆవిడ ఎంత హుందాగా మాట్లాడింది. మేము అప్పుడే ప్రభుత్వం మీద ప్రెజర్ ఆలోచించుకోలేదు, ఇంక ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, దానికి టైం ఉంది, టైం చూసుకొని ఈలోగా వాళ్ళు ఎన్నికలకు ముందు లేదా మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్పెషలీ పోలవరం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి కానీ జరగకపోతే ఖచ్చితంగా మేము ప్రయత్నం ఏం చేస్తాం, మా పోరాటం ఏం చేస్తామని కూడా చెప్పింది. అది కదా రాజకీయ నాయకురాలు అంటే, అది కదా మాట తీరంటే. మరి వచ్చి అప్పుడే ఇవాళ సంతకం పెట్టావు, సాయంత్రం కల్లా పోలవరం పూర్తి అయిపోవాలి. మరి వీళ్ళు 1% 0.5% అన్నప్పుడు మరి గుర్తు రాలేదా? ఎట్లా అయిపోయిందంటే మా అన్న బయటకు వచ్చాడు రా, మాకు సపోర్ట్ రా అంటే ఒకరిద్దరు కోసం బయటకు వస్తున్నారు. అక్కడ ఎంతమంది సపోర్ట్ వస్తారనేది తెలియదు. ఇంకా వీళ్ళలాగే అవతల పక్క కూడా ఆలోచిస్తే వీళ్ళగా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లాగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసిన జనసేన టీడీపీ వాళ్ళు కూడా ఇదే ఆవేశంగా వాళ్ళు ఆలోచిస్తే ఏమవుద్ది? రాష్ట్రం రావణ కాష్టంగా తయారవుతుంది. మరి ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలేగా. ఇప్పటికీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆడు ఈడు అని అంటున్నారుగా. మరి ఫస్ట్ ఈ కల్చర్ స్టార్ట్ చేసింది ఎవరు? ఏమనంటే మరి మా ముఖ్యమంత్రికి కూడా అన్నారని అంటారు ఒకప్పుడు. మరి అసలు కల్చర్ స్టార్ట్ చేసింది ఎవరు? సింగులర్గా మాట్లాడడం అనేది. ఒకప్పుడు ఎలా ఉండదు, ఏమయ్యా మీరు అది కాదా అని అనేవారు. ఇప్పుడు అది లేదు, ఆడు ఈడు. ఇంకేనది మరీ దారుణం, సన్నాసి, 420. ముందు పోనీ సూపర్ 6 అయితే చేస్తారో చేయరో. మరి ఈయన ముందు ఎన్నికల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈయన ముందు కట్టుబడమనండి. ఈసారి ఏం చేయాలంటే తెలుగుదేశం మంత్రులు ఈయన కౌంటర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మేమైతే సూపర్ 6 చేస్తామో లేదో ముందు పక్కన పెట్టండి, మేము గెలిస్తే మీరు ఏదో చేస్తా ఉన్నారట, ముందు అది చేసి చూపించండి అని అన్నారు. అది చేసా ఖచ్చితంగా ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి, ఒకటే మాట. వాలంటీర్ల గురించి ఏం చెప్పారు? ఏం లేదు, మిమ్మల్ని తీసుకుంటాం, మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా మాన్పించారో వాళ్ళ మీద కేసు పెట్టండి, మేము తీసుకుంటాం. బాగుంది కదా, అది కదా లౌక్యం. ఇప్పుడు కూడా ఏం లేదు, మేము గెలిస్తే నువ్వేదో రాజకీయ సన్యాసం ఏదో అన్నట్టున్నావు కదా, ముందు అది తీసుకుని ఆయన ఇమీడియట్గా మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాలి. ఇవన్నీ అంతేలేండి, పొంతం లేకుండా పోయే రాజకీయాలు మాటలంటే ఇట్లాగే ఉంటాయి. ఇంకా రాబోయే రోజులు ఇంకా దారుణంగా చూడాలేమో అనిపించేస్తుంది. అంటే ఇప్పుడు కొడాలి నాని బయటకు వచ్చారు, ఇంకా రోజా వీళ్ళంతా బయటకు వస్తారంటారా? వస్తారు, మెల్లమెల్లగా వస్తారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే మనమంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేయలే అని అనుకుంటున్నారు.